వెల్కమ్ టు T49 న్యూస్. రైతులు ఎదుర్కొంటున్న కూలీల కొరత సమస్యలను అత్యాధునిక యంత్రాల పరికరాల ద్వారా సమర్థవంతంగా అధిగమించవచ్చని మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు అన్నారు. కపిలేశ్వరపురం ఎంపీపీ కార్యాలయం వద్ద రాయితీపై రైతులకు కృషి ట్రాక్టర్లను పంపిణీ చేసిన సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. ఈ ఏడాది రబీ సీజన్లో వరి దిగుబడి ఆశాజనకంగా వచ్చిందని తెలిపారు. ప్రతి గింజను ప్రభుత్వం తూచగా కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో కాలువలు, డ్రైనేజ్ అభివృద్ధి పనులు పూర్తి స్థాయిలో పడిపోయాయని విమర్శించారు. ప్రస్తుతం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చేపట్టిన చర్యలతో కాలువలు, డ్రైనేజీల పూడికతీత పనులు పునఃప్రారంభమయ్యాయని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రాజేంద్ర ప్రసాద్, వ్యవసాయ అధికారి రమేష్ కుమార్, టీడీపీ నేతల పుచ్చల శ్రీనివాస్, గూడాల జయబాబు, మండల టీడీపీ అధ్యక్షుడు సత్యబాబు, మోటుపల్లి బాపిరాజు తదితరులు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో రైతులు హాజరయ్యారు. సంబంధించి ఇప్పుడు తెలియజేసిన విధంగా ప్రభుత్వం ద్వారా ఏంటంటే 33,26,640 రూపాయలు రైతులకు రాయితీ మీద సుమారు మనం ఇవ్వడం జరుగుతుందండి. దీంట్లో పవర్ టిల్లర్స్ అంటే కృషి ట్రాక్టర్స్ అంటాము, ఇవి 32 ఇవ్వడం జరిగిందండి. అలాగే రోటివేటర్ ఒకటి ఇవ్వడం. రాష్ట్ర అత్తనాల కమిటీ చైర్మన్ అయిన శ్రీ వేగుళ్ల జోగేశ్వరరావు గారిని రైతులను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నారు. ఎనిమిది డ్రైవర్ స్ప్రేయర్స్, 4 బ్యాటరీ స్ప్రేయర్స్, మొత్తం 45 యూనిట్లని మనం పంపిణీ మాకు పంపిణీ చేసుకుంటాం. దీని విలువ 44 లక్షలు అయితే మన 44 లక్షలు మన ఫార్మర్ అంటే మన రైతుల యొక్క షేర్ అయితే 33 లక్షలు గవర్నమెంట్ ఇస్తున్న సబ్సిడీ, అంటే సుమారు 49 లక్షలు మొత్తం విలువ. అది ఒక మన ఈ మండలం ఉన్నారు. అలాగే మిగిలిన మండలాలు కూడా మనం ఇస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా రైతులకి పెద్దమైన ఆలోచనతో ముందుకు సాగుతూ దానిలో భాగంగానే ఇంతకుముందు 14-19లో ఏవైతే మన వ్యవసాయ పనిముట్లని మనం ఇచ్చామో అదే పాణిలో మా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని మళ్ళీ తిరిగి చేపట్టింది. గత 5 సంవత్సరాలు చూసాం, ఏదో ఒక్కసారి ఇచ్చారు తప్ప అది కూడా ఈ మొదటి సంవత్సరం చేయకపోవడం వల్ల ఆ 1 సంవత్సరం 5 సంవత్సరాలు ఇవ్వలేకపోయారు. మరి అది కూడా గ్రూపుల కింద పెట్టి గ్రూపుల కింద ఇచ్చి అదొక డిస్టర్బెన్స్ కొంత వాళ్ళు సృష్టించడం జరిగింది. ఇప్పుడు ఎవరితో వాళ్ళే ఇంటర్వ్యూ చేస్తుంది. మరి దీని మీద మనం ఈరోజు మనకి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. ఈ రైతాంగ విషయానికి వచ్చేటప్పటికి ధాన్యం ఇప్పుడు మన పక్షులకు అయితే 24 గంటల మనం పేమెంట్ అని ఇచ్చాం. ఈ రబీ పంట వచ్చేటప్పటికి మొదట ఇవ్వగలిగే కానీ ఒకేసారి విపరీతమైన పంట ఇంతకుముందు ఎప్పుడు కన్వీని అడగలుగా ఎకరానికి 50 నుంచి 65-70 బస్తాల వరకు మరి పండేటప్పటికి మొత్తం అంతా బయట మార్కెట్ ధాన్యం అంతా కూడా ప్రభుత్వం ఖరీదు చేయవలసి వచ్చింది.